ఈ అమ్మాయి ఎక్కడ తీసుకెళ్తుంది అర్థమై చావట్లేదే. ఏమా మీ అమ్మ పేరేంటమ్మా? మోహిని. మోహినినా? అమ్మా మోహిని అమ్మా, మోహిని అమ్మా, మోహిని అమ్మా. అయ్యయ్యా గట్టిగా అరిస్తే నిజంగానే మోహిని దెయ్యం వస్తుందేమో. ఏం కర్మరా బాబు. అయ్యో రండి రండి. రండి. రండమ్మా. రండమ్మా. కొంచెం ఉండండి. నువ్వు వెళ్ళి ఎవరో చూడు. ఏంటి ఈ టైంలో నువ్వు? అమ్మా నాకు ఇవాళ నిద్ర రావట్లేదమ్మా. ఈ రోజు నీతో పాటు పడుకుంటానమ్మా. ఏ చిన్నపిల్లవా నువ్వు? తాడు చెట్టులాగా ఎదిగావు. పడుకోవడానికి అమ్మ తోడు కావాలా? పోవే నీ రూమ్లోకి వెళ్ళి పడుకో. ఛా ఇది నేను ఒక్కతానే ఉండి చేయాల్సిన పూజ. నువ్వు వెళ్ళి 2 గంటల తర్వాత రా. ఏమ్మా ఏంటి మాట్లాడుకుని నిల్చున్నావు? మీ అమ్మ నువ్వే పిలు. ఏంటట్టు చూస్తున్నా? ఏంటి నన్ను అలా దెయ్యంలో చూస్తున్నావు? మీ అమ్మ నేనేదో బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చి నేనేదో డ్రామా ఆడుతున్నట్టు చూస్తున్నావు ఏంటమ్మా? ఏంటిది రేయా? ఏంటమ్మా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? ఓహో ఇప్పుడు నాకు అర్థమయ్యింది. నువ్వు ఆ టైప్ మనిషివి కాదు. అర్ధరాత్రి వేళ మగాళ్ళకి మూడెక్కించి ఒంటరిగా తీసుకురావటం, ఆ తర్వాత వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మంతా లాక్కోవటం. ఇదేగా మీ పని? అదంతా ఈ రంగడి దగ్గర నడవదు. ఏంటట కోపంగా చూస్తున్నా? ఇదిగో చూడు, ఈ రంగ కొంచెం అమాయకుడు. అంత తెలివి తక్కువ సన్నాసినేవి కాదు. అర్థమైందా? నువ్వు మాట్లాడే ఒక్కొక్క మాటలోనే నువ్వేంటో కనిపెట్టా. అది రంగడంటే. మల్లెపూలు తీసి వెనకీసిరేయి, పిశాచిలా కనపడతావు. వస్తా. అయ్యయ్యో ఏమ్మా ఏంటమ్మా తలుపులు అటంతరా మూసుకున్నాయి? నీ దగ్గర దాని రిమోట్ ఉందా? ఈ గుమ్మలోంచి వెళ్ళాం, ఆ గుమ్మలోంచి వెళ్తా. అయ్యో మూసుకుపోయాయి. ఇటు వెళ్తా. అమ్మో ఇది కూడా మూసుకుపోయిందే. ఏందమ్మా ఇది? ఏమ్మా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అవును అసలు ఎవరు నువ్వు? నీకేం కావాలి? నా దగ్గర డబ్బులు నగలు ఏమీ లేవు. నేను కటికి పేదోడిని. జ్యోతి ఎవర్రా? జ్యోతి? జ్యోతి నా కూతురమ్మా. వాళ్ళ నాన్నెవర్రా?
అది నా కూతురు అని చెప్తుంటే దాని తండ్రి ఎవరైనా అడుగుతావేంటి? నీ బుర్ర పని చేస్తుందా? అయ్యో దేవుడా, అయ్యో పళ్ళు రాలిపోయాయి. అయ్యో, అది ఎవరి కూతురు? నిజం చెప్పు. సమాధానం తెలిసి అడుగుతున్నావా లేక సమాధానం తెలుసుకోవాలని అడుగుతున్నావా? సందేహంతో అడుగుతున్నాను. సందేహంతో అడుగుతుందా? ఎవరై ఉంటుంది ఇది? జ్యోతి లాంటి అమ్మాయి నీ రక్తం పంచుకు పుట్టడం అస్సలు సాధ్యం కాదు. అది ఎవరి రక్తమో తెలిసి తీరాలి. చెప్పు. ఏయ్, నా ఒంట్లో ఉన్న రక్తాన్ని మొత్తం బయటికి తీసి అడిగి చూడు. అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఏంట్రా చెప్తున్నావు? నా ప్రాణం పోయినా సరే నీ ప్రశ్నకు సమాధానం చెప్పడం కుదరదు అని చెబుతున్నాను. నా చివర ఊపిరి ఇక్కడ పోయినా పర్వాలేదు గాని ఆ జ్యోతి రహస్యాన్ని అసలు చెప్పడం కుదరదు. చావడం సులభం అనుకుంటున్నావా? నీ చివరి శ్వాసే కాదురా, నువ్వు తీసుకునే ప్రతి శ్వాస నీకు చిత్రవదలా ఉంటుంది చూడు. అబ్బా! నా చుట్టూ తిరుగుతుంది ఏంటబ్బో! అయ్యో అయ్యో వెళ్ళిపో! అయ్యో అయ్యో ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఏంటి బెలూన్ నా మీదకే వస్తుంది? అయ్యో పక్కన బోర్డు ఖాళీ ఉంది, అక్కడికి వెళ్ళిపో. అయ్యో అయ్యో బాబోయ్, నా వెనక నాకు ఇదేంటి దీని మధ్యకు వచ్చేదేంటి? భలే భలే బాగా ఇరికించిందిరా. అవునా, ఇక వాడు తప్పించుకోలేడు. చూడు నాన్న, ఎలుక బోల్లో ఇరుక్కున్న ఎలకల అటు ఇటు తన్నుకుంటున్నాడు. చూస్తూ ఉంటా, ఇప్పుడు కక్కుతాడు. నిజం. అమ్మా, ఎందుకమ్మా నన్ను ఈ మాయి వేలులో దాచావు? అమ్మా, నన్ను బయటకు వదిలేయమ్మా, ఊపిరి ఆడలేదు. ఏంట్రా, సాధారణమైన బెలూన్ లో బంధించాను అనుకుంటున్నావా నిన్ను? నువ్వు ఈ బెలూన్ లోపల ఉన్న గాలిలో మాత్రమే శ్వాసను తీసుకోగలవు. ఎంత గాలి వదలాలో నువ్వే ఆలోచించుకో. ఏయ్, నువ్వు వదిలే ఒక్కో శ్వాసకి బెలూన్ లో ఉన్న గాలి తగ్గిపోతూ ఉంటుంది. నువ్వు నిజం చెప్తే ఈ బెలూన్ అదే పగిలిపోతుంది, లేదంటే నీ చివరి శ్వాస ఈ బెలూన్ లోనే వదిలి నువ్వు చావాల్సి ఉంటుంది. ఏమ్మా, నేను నీకేమైనా అన్యాయం చేశానా? నన్ను ఎందుకు ఇలా బెలూన్లో దాచావు? నన్ను బయటకు వదిలేయమ్మా. అయ్యో అయ్యో, ఊపిరి ఆడలేదే. అయ్యో, గాలి పీల్చుకోవడం కష్టంగా ఉందమ్మా, నన్ను వదిలేయి తల్లి. అయ్యో చెప్పు, జ్యోతి ఎవరి కూతురు? అయ్యో, నన్ను వదిలేయమ్మా, వదిలేయి, ఊపిరి ఆడలేదు తల్లి. అయ్యో దేవుడా, మా నాన్నకేం కాకూడదు, ఆయనకేం కాకుండా కాపాడు స్వామి. నాన్న, నాన్న, నాన్న,
దేవుడా! అయ్యో అయ్యో రండి. అయ్యో అయిపోయింది, కొంచెం ఓర్చుకోండి. అవును, వాళ్ళందరూ ఎవరు? ఎందుకు నీ వెంట పడ్డారు? ఎవరో నాకు తెలీదు, కానీ అంతకు ముందు ఒకసారి నన్ను ఎత్తుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. అలాగా? ఎందుకు? ఇందులో ఆలోచించడానికి ఏముంది? వయసులో ఉన్న ఆడపిల్లని ఎందుకు కిడ్నాప్ చేస్తారు? ప్రపంచానికి తెలిసిన ఒకే ఒక కారణం. లేదు, నువ్వే కావాలనుకుంటే వాళ్ళు కత్తులతో రారు. వాళ్ళు వచ్చింది నిన్ను చంపడం కోసం. నన్నెందుకు హత్య చేస్తారు? అందులో వాళ్ళకేంటి లాభం? ఒక్కడైనా చేతికి చిక్కుంటే మనకి నిజం తెలుసుండేది. సరే వదిలే, ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. సరేనండి, నేను వెళ్తాను. ఒక నిమిషం, ఎందుకు నీ వెంట పడ్డారు? ఎవరో నాకు తెలీదు, కానీ అంతకు ముందు ఒకసారి నన్ను ఎత్తుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. అలాగా? ఎందుకు? ఇందులో ఆలోచించడానికి ఏముంది? వయసులో ఉన్న ఆడపిల్లని ఎందుకు కిడ్నాప్ చేస్తారు? ప్రపంచానికి తెలిసిన ఒకే ఒక కారణం. లేదు, నువ్వే కావాలనుకుంటే వాళ్ళు కత్తులతో రారు. వాళ్ళు వచ్చింది నిన్ను చంపడం కోసం. నన్నెందుకు హత్య చేస్తారు? అందులో వాళ్ళకేంటి లాభం? ఒక్కడైనా చేతికి చిక్కుంటే మనకి నిజం తెలుసుండేది. సరే వదిలే, ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. సరేనండి, నేను వెళ్తాను. ఒక నిమిషం, మన ప్రేమ గురించి నేను అడిగిన దానికి నీ నిర్ణయం ఏంటి? ఏ నిర్ణయం తీసుకోవాలా అని నీ మనసులో అయోమయంగా ఉందా? నీ అయోమయం పోగొట్టడానికి నేనేమన్నా హెల్ప్ చేయనా? ఆ రోజు ఊబిలో నేను ఆపదలో ఉన్నప్పుడు నువ్వే వచ్చి నన్ను కాపాడావు. ఈరోజు నువ్విప్పుడు ఆపదలో ఉంటే నేనొచ్చి కాపాడాను. ఇదేది మనం అనుకొని చేసింది కాదు కదా, ఇది దేవుడి కృప అనుకోవచ్చు. దీన్ని బట్టి ఆ దేవుడు నీ ప్రాణాన్ని నా చేతిలో, నా ప్రాణాన్ని నీ చేతిలో పెట్టి కాపాడుకోమని చెప్తున్నట్టుంది. అంతే కదా? సో నీకు నన్ను, నాకు నిన్ను దేవుడు ముడి వేసేశాడు. కాబట్టి ఆ ముడిని ఇద్దరం అంగీకరించడం తప్ప వేరే ఏ దారి లేదు. నేను ఒప్పుకున్నాను, మరి నువ్వు? మీరంటే నాకు ప్రేమ, ఇష్టం కూడా ఉంది, కానీ నేను మీ ఇంటి పని మనిషిని. ఒక ఆడ మగ ప్రేమించుకోవడానికి మనసులు కలిస్తే చాలు, కానీ పెళ్లి చేసుకుని సంతోషంగా బతకడానికి మనిద్దరి మధ్య ఎన్నో విషయాలు అడ్డుపడతాయి. ఏంటి ఏం మాట్లాడు? అలా అయితే
నీకు నేను ఇష్టం లేనని అనుకోవచ్చా? ఓకే, నేను బయలుదేరతా. రేపు నేను చెప్పిన చోటుకు వచ్చి చూడు. నన్ను కాదు, నా శవాన్ని. ఐ లవ్ యు. ఏం చెప్పావు? చెప్పు. ఐ లవ్ యు. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. నువ్వు నా ప్రేయసివనే హక్కుతో నిన్నొకటి అడగొచ్చా? అసలు నీ పేరేంటి? ఏంటి ఆలోచిస్తున్నావు? ఎలాగూ ఇంత అందమైన అమ్మాయికి అందమైన పేరే ఉంటుంది. ఊరు పేరు తెలియకుండానే నిన్ను ప్రేమించాలని ఆశ. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నీ పేరు గట్టిగా పిలిచి సంతోషపడాలి. అందుకే అడుగుతున్నాను, నీ పేరేంటి? అయ్యో, నా పేరేంటని అడుగుతున్నారు? పేరు మాత్రమే వేరే చెప్పేస్తాను. వసంత. వావ్, వసంత! నా మనసులో వెన్నెల కురిసినట్టుగా ఉంది తెలుసా? సచ్ ఎ స్వీట్ నేమ్. రా, నిన్ను ఇంట్లో వదిలేసి వస్తాను. రా. అయ్యో పర్వాలేదు, నేను వెళ్ళిపోతాను. మీ ఊరు 3 కిలోమీటర్ల దూరంలో ఉందన్నావు. ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను, పెద్ద దూరం ఏం కాదు. జాగ్రత్త, ఆ రౌడీ వెదవులు తిరిగి వస్తారేమో. మీరు కొట్టిన దెబ్బలకి ఈ పాటికి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటారు. ఇక నా నీడ వెంట కూడా వాళ్ళు పడరు. నేను వెళ్ళిపోతానులేండి. ముందు మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళండి. ఓకే, గుడ్ నైట్. నిజం చెప్పాలంటే ఈ నైట్ నా జీవితంలో వెరీ వెరీ స్వీట్ నైట్. గుడ్ నైట్. ఎల్లుండి నా పుట్టినరోజు. మన ఊరి చెరువు దగ్గరికి ఖచ్చితంగా రావాలి. వస్తావు కదా వసంత? ఓకే, బాయ్. ఆరంభమయ్యింది. ఇంద్రసేన చెప్పిన ఘడియ ఆరంభమయ్యింది. ఇది పూర్తిగా ఖాళీ అయ్యింది అంటే 2.5 గడియలు గడిచాయని అర్థం. ఆ లోపు దాన్ని తీసుకుని సగం దూరం వెళ్ళిపోవచ్చు. నాగం తలెత్తి పడగ విప్పి నాగం శిరస్సున మణివే నాగం నాట్యమాడగా ప్రకృతి పరవశించగా నాగం నటరాజుకి వందనం చెయ్యగా నా కూతురి విమోచనం కోసం నేను ప్రయోగిస్తున్నా నా ఆయుధాన్ని. పో, జ్యోతి దగ్గరికి పో.